లావణ్య విషయంలో స్పందించిన రాజ్ తరుణ్, మేము ఇద్దరం కలిసి ఉన్న విషయం వాస్తవమే. మేము కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్నాం. నేను వైజాగ్లో ఉన్నప్పుడే తన ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఓ సినిమా విషయంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు తనే నాకు హెల్ప్ చేసింది. తనపై చాలా ప్రేమ ఉంది. కానీ తనకు డ్రగ్స్ అలవాటు ఉండటం, తన చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తన నాకు నచ్చక, వాళ్ళతో ఉంటే ఎక్కడ నా పేరు ఖరాబ్ అవుతుందో అని నేను ఆమెకు దూరంగా ఉన్నాను. తనని పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడూ చెప్పలేదు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆమె గుడిలో పెళ్లి చేసుకున్నామని ప్రచారం చేస్తుంది, కానీ అది అవాస్తవం. అంతేకాని తనని వదిలేయాలని కాదు, అసలు వదిలేయాలి అన్న ఉద్దేశమే లేదు. నేను వదిలేయడం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. తనని ఎవరు కూడా చంపుతామని, బాడీ కూడా దొరకకుండా చేస్తామని అనలేదు. అలా అన్నట్లు అయితే ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. తనే మా కొలీగ్స్కు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడేది. మాల్వోత్రకు మరియు వాళ్ళ అన్నకు కాల్ చేసి తిట్టింది. అవి అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళే తనపై కేసు ఫైల్ చేయబోతున్నారు. ఆ తర్వాత నేను మాట్లాడతా అని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. ఏది వాస్తవమో తెలియాలంటే ఖచ్చితంగా మాల్వోత్ర తెరపైకి రావాల్సిందే అని అర్థమవుతుంది. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది వాస్తవం. నిజం అండి. మీరు ఎందుకు ఫ్లాట్ వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు, నేనే వెళ్ళిపోయాను. మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తుంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి. ఎవరు? తను కంప్లైంట్ లో పేర్కొంది. లావణ్య కంప్లైంట్ లో పేర్కొందండి. ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడే నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి. వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం అనేది చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మిమ్మల్ని ఎవరి వెళ్ళిపోతాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దామని చెప్పి. నాకు అసలు మీడియాని అవాయిడ్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ దాకా కూడా. మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా? ఏమండి, 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటంటే మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు అని అంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కాదు, అబద్ధం. ఆ ఇంట్లో కూడా మాకు ఈ సినిమా మొదలైంది ఎప్పుడంటే సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా అవ్వలేదు అనుకుంటా. అదే చెప్తున్నానండి. మీరు అది గట్టిగా ఇది భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే వెళ్ళిపోతాం. నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ కూడా భయం వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్లో ఉండే కాదండి. అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్గా బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది.
బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఇది ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను మీతో రిలేషన్లో ఉన్నప్పుడు సార్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు డ్రగ్స్ అలవాటా సార్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది. ఏమంటే నేను నా